దేహ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని. నాయన మారని పరిస్థితులు మా కుటుంబాలు ఇంకా మారని మనుష్యులు మేము చూసినప్పుడు నాయన మేము విశ్వాసంలో బలహీనమైపోతూ ఉంటాం ప్రభా. ఏంటి శోధనలు ఏంటి, ఈ శ్రమలు ఏంటని ఆశపడుతూ ఉంటాం తండ్రి. మా బిడ్డలు మా మాట వినప్పుడయ్యా అయ్యా ఇదిగో తండ్రి, భర్త భార్యను ప్రేమించకపోతే నాయన, భార్య భర్తకు లోబడిపోతే, తల్లిదండ్రులు పిల్లల అవసరాలు తీర్చినప్పుడు పిల్లల హృదయాలు కృంగిపోతూ ఉంటాయి. పిల్లల తల్లులకు లోబడినప్పుడు నాయన తల్లులు కృంగిపోతూ ఉంటారు ప్రభా. ఈ పరిస్థితులన్నీ మా కుటుంబాల్లో ఉన్నాయి. మా కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కరువైపోయింది మా ప్రభా. నాయన చూడయా, మా కుటుంబాన్ని చూడయా అయ్యా. ఇదిగో తండ్రి, ఈ శ్రమల్లో నాయన, ఇటువంటి పరిస్థితుల్లో నాయన అయ్యా మా విశ్వాసాన్ని మేము కోల్పోకూడదు మా ప్రభా. అయ్యా మా విశ్వాసాన్ని కోల్పోకూడదయ్యా. అవిశ్వాసపు మాటలు అయ్యా, బాధకరమైన మాటలు మన నోటు రాకుండా చేయి ప్రభా. నాయన నా తండ్రి, మేము మధురమైన మాటలతో అయ్యా, విశ్వాసంతో కూడిన మాటలతో మా జీవితాన్ని నడిపించుకోవడానికి నీ కృప దయచేయి నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో తండ్రి, మా తల్లిని ఇస్సాకు జీవితంలో అయ్యా ఇదిగో మా తల్లిని అబ్రహాము, మా తల్లిని సారా జీవితంలో ప్రభా, మా తల్లిని ఇస్సాకు, మా తల్లిని రిబ్కా జీవితంలో, మా తండ్రిని యాకోబు, మా తల్లిని లేయా రాహేలు జీవితాల్లో, వారి కుటుంబ జీవితంలో అనేకమైన శోధనలు వచ్చినాయి ప్రభా. కుటుంబాలు అనేకమైనటువంటి శ్రమలు వారు ఎదుర్కొన్నారు, కలహాలు ఎదుర్కొన్నారు ప్రభా, శ్రమలు ఎదుర్కొన్నారు ప్రభా. అయినప్పటికీ నాయన వారి దేవుని అనిపించుకోవడానికి నీవు సిగ్గుపడలేదు కదా ప్రభా. దేవా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ప్రభా, వారు మీలో నడవటం వారు ఆగిపోలేదయ్యా. వారి విశ్వాసంతో నడుస్తూ వచ్చారయ్యా. అయ్యా మీ పిలుపుకు లోబడి ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళారయ్యా. ఎలా ఉండమంటే వారు అలా ఉన్నారు ప్రభా. గుడారాల్లో సాధువులుగా గుడారాల్లో వారు నివసించారు మా ప్రభా. నాయన నీకు స్తోత్రం నాయన. ఈ దినమున మా ప్రభా అయ్యా, మా కుటుంబాల్లో అంతరంగ పోరాటాలయ్యా, అంతరంగ యుద్ధాలు జరుగుతున్నాయి తండ్రి. నెమ్మది లేని పరిస్థితులు మా కుటుంబాల్లో కనబడుతున్నాయి ప్రభా. ఆర్థిక శ్రమలు, అనారోగ్యాలు నాయన అయ్యా, ఒకరికి సమాధానం లేకపోవటం నాయన. అయ్యా పిల్లలు తల్లిదండ్రుల మీదకి లేవటం నాయన, మాట వినని పరిస్థితులు అయ్యా. అయ్యా ఇవన్నీ మా కుటుంబాలు చూస్తున్నాం. మా సరిహద్దులో సమాధానం పరిస్థితులు మేము చూస్తున్నాం ప్రభా. దేవా తండ్రి అయ్యా, ఇటువంటి సమస్యలు నాయన మా విశ్వాసాన్ని మేము కోల్పోకుండా మా ప్రభా అయ్యా నువ్వు చూస్తున్నావని, మా ప్రార్థన వింటున్నావని, అయ్యా మా పరిస్థితులను నువ్వు చక్కపరుస్తావని నేను నమ్మాలి ప్రభా. నైనా ఇదిగో తండ్రి, అబ్రహాము నమ్మాడయ్యా. ఎలియాజుతో అంటున్నాడు, పరలోకపు దేవుడు తన దూత నీకు ముందుగా పంపుతాడంటున్నాడు మా ప్రభా. అయ్యా పరలోకమందున నీవు ప్రభా అయ్యా నీ దూతలు మాకు ముందుగా పంపుతావని మేము నమ్మాలి ప్రభా. అయ్యా వాక్యం సెలవిస్తుంది, యెహోవా భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడిందని. అయ్యా 91 కీర్తనలో ఉంది కదా మా ప్రభా. మార్గములు నీకు రాయి తగలకుండా, నీ పాదములకు రాయి తగలకుండా తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని ప్రభా. మమ్మల్ని ఎత్తి పట్టుకోవడానికి నాయన నీకు స్తోత్రం నాయన. అయ్యా నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. మమ్మల్ని నడిపించయ్యా. అయ్యా ఇగో తండ్రి, ఈ పరిస్థితుల్లో మా కోపాన్ని మేము ప్రదర్శించకూడదు ప్రభా. ఈ పరిస్థితుల్లో మా నిరీక్షణ మేము కోల్పోకూడదు ప్రభా. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మా విశ్వాసాన్ని మేము కోల్పోకూడదు మా ప్రభా. నాయన సహాయం చేయండి అయ్యా. మా దృష్టి పై వాటి మీద ఉండాలి ప్రభా. అయ్యా నాడు తండ్రి, అబ్రహాము, మా తండ్రిని ఇస్సాకు, మా తండ్రిని యాకోబు ఏ విధంగా అయితే నాయన అయ్యా వారు వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరం నుండి వందన వచనము చేసి నాయన అయ్యా ఏ విధంగా అయితే నాయన భూమి మీద వారు పరదేశులుగా ఉన్నామని గ్రహించారు మా ప్రభా. పునాదుల పట్టణం కొరకు ఎదురు చూశారు మా ప్రభా. నాయన మా కను దృష్టి పై నుండే ఉండాలి ప్రభా. పై వాటి మీద మా దృష్టి ఉంచే వారిగా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభా. దేవానికి స్తోత్రం అని ఆచరించుకున్నాం తండ్రి. ఇంకా ఇక్కడున్న బిడ్డలు ఎవరైతే రక్షించబడలేదో, ఎవరు మారు మనసు పొందలేదో, ఇంకా ఎవరు బాప్తిసం తీసుకోలేదో, వారికి రక్షణ, మారు మనసు, బాప్తిసం దయచేయండి. రక్షించబడిన వారిని మీ కొరకు సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. నైనా అప్రావతిగా తండ్రి అయ్యా పోసిన పౌలు అన్నారు కదా, వారి దేవుని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడని మరి వాక్యం సెలవిస్తుంది. అయ్యా మా దేవుడు అనిపించుకోవడానికి మీరు సిగ్గుపడనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయ ప్రభా. అయ్యా మీరు తలదించుకోకూడదు ప్రభా. ఆనాడు యోబు గురించి నాయన గొప్ప సాక్ష్యాన్ని మీరు పలికారు మా ప్రభా. యోబు యథార్థవంతుడు, అతని వంటి వాడు భూమి మీద లేడని మీరు సాక్ష్యం
సాక్ష్యమిచ్చారు మా ప్రభా. నాయన మీరు సిగ్గుపడలేదు మా ప్రభా. అయ్యా నోవా గురించి మీరు సిగ్గుపడాలా, ఈ తరము వాళ్ళు నీవే నీతిమంతుడు నోవా అని పొగిడవు కదా మా ప్రభా. అయ్యా మా జీవితాలు మీ మట్టి సాక్ష్యాన్ని పొందుకోవడానికి సహాయం చేయి. వ్యభిచారమును పాపమును చెయ్యి తరము వారిలో ఎవడు నా మాటల గురించి నన్ను గురించి సిగ్గుపడతాను కదా మా ప్రభా. దేవా నా తండ్రి, మేము మీ బిడ్డలుగా మేము సాక్ష్యం పొందాలి. అన్ని వల్ల మేము ప్రవర్తించకూడదు ప్రభా, అన్ని వల్ల మేము మాట్లాడకూడదు ప్రభా, అన్ని వల్ల మా కుటుంబాల అరుపులు కేకలు వినబడకూడదయ్యా. అయ్యా సమాధానం నెమ్మది కలిగి మా కుటుంబాల్లో ఉండాలి. నన్ను మేము మాదిరికరంగా ఉండడానికి నీ కృప మాకు దయచేయండి మా ప్రభా. మా కుటుంబాలు మా జీవితాన్ని సాక్ష్యాలుగా మేము నిలబెట్టమని తండ్రి వందనాలు స్తోత్రం నిలించుకొచ్చినాం తండ్రి. వందనాలు స్తుతులు 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 ప్రభా. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నాయా. నీకే వందనాలు స్తోత్రం నాయన. అయ్యా ఇదిగో